ప్రభునంతులరా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునంతులరా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. ప్రభునంతులరా, అదేంటి అంటే ఈ మధ్య ఒక సంఘటన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేను చాలా సంతోషించి ఆనందించి ఆ విషయాన్ని మీకందరికీ కూడా తెలియజేయాలని, బహుశా మీలో కొంతమందికి ఆ విషయం తెలిసే ఉంటుంది, అయినా కూడా దాని గురించి ఒక చిన్న వివరణ ఇవ్వాలని ఆత్మచేత ప్రేరేపించబడి ఈ విధంగా వీడియో తీస్తూ ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను. అదేంటంటే ప్రియులరా, మరి కొన్ని రోజుల నుంచి 2020 వరల్డ్ కప్ జరుగుతూ ఉంది. ప్రభునంతులరా, మరి నేను సేవలోకి రాకముందు విరివిగా క్రికెట్ చూస్తూ ఉండేవాడిని. ఇప్పుడు సేవలోకి వచ్చిన తర్వాత సేవా భారాన్ని బట్టి, పరిచర్యను బట్టి నేను ఎక్కువ చూడలేకపోతా ఉన్నాను. అయితే ఈ సందర్భం నా ముందుకు వచ్చింది కాబట్టి దాన్ని మీకు తెలియజేయాలనేటటువంటి ఆశతో ఆత్మచేత ప్రేరేపించబడి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే ప్రియులరా, మరి ఆ వరల్డ్ కప్ జరుగుతూ ఉన్నప్పుడు మొన్న 2 రోజుల క్రితం సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఆ సెమీఫైనల్ మ్యాచ్లో మరి అది ఆ మ్యాచ్ని గెలవటానికి చాలా పరుగులు తీయాలి. అటువంటి సమయంలో అందరూ మరి వికెట్లు పోతూ ఉన్న సమయంలో శాంసన్ అనేటటువంటి ఒక వ్యక్తి మరి నిలబడి క్రీజులో మరి అతను 97 పరుగులు చేసి మరి ఆ విజయాన్ని అందించాడు, భారత జట్టుకు విజయాన్ని అందించాడు. అది నేను మ్యాచ్ చూడలేదు, కానీ ఆ క్లిప్పింగ్ నాకు వీడియోలో వస్తూ ఉంది, ఫేస్బుక్లో, వాట్సాప్లో వాటిలో వస్తూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అతను ఆ మ్యాచ్ గెలవగానే ఆ గ్రౌండ్లో అతను మోకాళ్ళుని మరి ఈ విధంగా క్రాస్ చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి ఆ వీడియో చూశాను. ప్రభునంతులరా, నేను కూడా మరి నా చిన్నప్పుడు ఆ రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్ళటం జరిగింది. మా నాన్నగారు రోమన్ క్యాథలిక్ చర్చిలో రక్షించబడ్డారు. నేను రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్ళేవాడిని కాబట్టి నాకు అనుభవం ఉంది. కాబట్టి మరి క్యాథలిక్లు అందరూ కూడా వారు చేసేది ఏంటి అంటే పితా, పుత్ర, పవిత్రాత్మ అని అంటారనమాట. అది ఆ విధంగా అని వాళ్ళ ఆ సిగ్నల్ ఆ విధంగా అంటూ దేవుణ్ణి వారు స్తుతిస్తారు. ప్రభునంతులరా, అదే పని ఇక్కడ శాంసన్ చేశాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే అతను ఒక మంచి బిలీవర్గా, ఒక మంచి విశ్వాసిగా ఉన్నాడు కాబట్టి అతను యేసయ్యను స్తుతించాడు. ఆ విధంగా ఆయన్ని గ్రౌండ్లో ఆరాధన చేశాడు. అంటే ఆ మ్యాచ్ ఆయన ఆడుతున్నంతసేపు కూడా నాకు అనిపించింది అతను ఆ యేసయ్యని ప్రార్థన చేసుకుంటూ స్తుతిస్తూ ఆ మ్యాచ్లో నాకు తోడుండాయని ప్రార్థన చేస్తూ ఆడాడు అనిపించింది నాకు. అందుకే అంత మంచి విజయాన్ని అతడు భారతదేశానికి ఇవ్వగలిగాడు. సరే, ఏదేమైనా ప్రియులరా, ఒక విషయాన్ని ఇక్కడ నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటి అంటే నేను ఇక దాన్ని చూసి కొంచెం లోతుల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. మరి ఆ జట్టు కెప్టెన్ ఎవరైతే ఉన్నారో అతను ఇతను ఏదో కొంచెం ఎగతాళిగా మాట్లాడినట్టు, అంటే ఇతను ముందు కాకుండా వేరే వాళ్ళ ప్లేస్లో ఈయన్ని ఆడించాలా అని ఎగతాళిగా మాట్లాడినట్టు, ఆ తర్వాత ఇతనికి అవకాశం వచ్చినట్లు ప్రభునంతులరా నేను విన్నాను. ఆ తర్వాత మరి 14 సంవత్సరాల క్రితం ఇతను సెలెక్ట్ అయ్యాడు టీంలోకి. అయితే ఆ తర్వాత ఇతనికి అవకాశాలు ఏమీ రాలేదు. అయినా కూడా పట్టు వదలని విశ్వాసంతో అతను ముందుకు సాగాడు. దేవుడు తప్పకుండా నాకు ఒక అవకాశం ఇస్తాడు. అతనిలో నాకు కనపడింది అతను ఒక బిలీవర్ కాబట్టి తప్పకుండా ఒక బిలీవర్కి, ఒక విశ్వాసికి ఈ నిరీక్షణ ఉంటుంది. దేవుడు ఏదో ఒక రోజు నా జీవితంలో కార్యం జరిగిస్తాడు, నన్ను నిలబెడతాడు, నన్ను వాడుకుంటాడు, నన్ను గణపరుస్తాడు, నేను ఆయన్ని గణపరిస్తే నన్ను ఆయన గణపరుస్తాడు అనేటటువంటి ఆ విశ్వాసం ఒక బిలీవర్కి తప్పకుండా ఉంటుంది, ఒక విశ్వాసకి తప్పకుండా ఉంటుంది. అది శాంసన్లో నాకు కనపడింది ప్రియులరా. అందుకే ఆ విషయాన్ని చెప్పడానికి ఈ విధంగా వీడియో ద్వారా వస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, మరి ఒక బిలీవర్ కాబట్టి అతను ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు. దేవుడు నాకు ఒక రోజునిస్తాడు, నన్ను నిలబెడతాడు, నాకు ఘనతనిస్తాడు అని అతను విశ్వాసంతో, నిరీక్షణతో ఎదురు చూశాడు. ఆయన యొక్క నిరీక్షణ అతనికి మరి ఘనతను తీసుకొచ్చి పెట్టింది. చూడండి, ఎవరైతే ఆ క్యాప్టెన్ మరి అతని గురించి కొంచెం హేళనగా మాట్లాడాడో, నవ్వుతూ మాట్లాడాడో, అతనే గ్రౌండ్లో ఇతనికి సలాం కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
దేవునికి మహిమ కలుగునుగా. అంటే శాంసన్ ఎంతగా ప్రార్థన చేసుకున్నాడో, ఎంతగా దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ఆయన మీద ఆధారపడ్డాడు, ఆయన్ని ఆశ్రయించాడు. దేవుడు తప్పకుండా అటువంటి బిడ్డలను నిలబెడతాడు ప్రియులారా. ఏదో ఒక రోజు వారి జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు, వారికి ఘనత వచ్చేటట్లు చేస్తాడు, వారిని అందరికంటే ఎక్కువ స్థితిలో వారిని ఉంచుతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నిరీక్షణ వదులుకోకూడదు. అది నేను ఈ సమయంలో మీకు తెలియచేస్తూ ఉన్నాను. మీరు నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఏదో ఒక రోజు నన్ను హెచ్చిస్తాడు, నన్ను నిలబెడతాడు. ఇదే పరిస్థితుల్లో నన్ను ఉంచడు, ఇలాగే నేను ఉండను. ఒకానొక రోజు వస్తుంది. ఆ రోజున అదో సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, రేపే కావచ్చు, మరుక్షణంలో కావచ్చు. అది ఆ దేవుని చిత్తంలో ఉంటుంది. సమయాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. ఆయన తప్పకుండా తగిన సమయంలో కార్యం జరిగిస్తాడు. మనం నిరీక్షణతో ముందుకు వెళ్ళాలి. శాంసన్ను బట్టి నేను కొంచెం ఆరాధిస్తే నాకు ఈ విషయం తెలిసింది ప్రియులారా. కాబట్టి ఇది తప్పకుండా మీకు తెలియజేయాలని, నాకు తెలిసినటువంటి వారికి మీడియా ద్వారా నా ఫ్రెండ్స్కి తెలియచేయాలని ఈ విధంగా మీ ముందుకు ఈ వీడియో తీస్తూ ఉన్నాను. ఈ వీడియో ద్వారా ముందుకు వస్తున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నిరీక్షణ కలిగి ఉండండి. ఏదో ఒక రోజు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీరు ఏ విషయంలో అయితే ఆశ కలిగి ఉన్నారో, ఏ విషయంలో అయితే మీరు ఎదురు చూస్తున్నారో, ఆ విషయం తప్పకుండా మీరు ఆ విషయంలో ఘనత వచ్చేటట్లుగా దేవుని యొక్క కృపను పొందుకొని ముందుకు వెళ్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇంకోటి ఏంటి అంటే, ఇటీవలే మరి జమీమా అనేటటువంటి అమ్మాయి విషయం కూడా మనం చూసాం. ఆ అమ్మాయి ఆ ఆటలో గెలిచినప్పుడు యేసయ్య దయ వలన నేను ఈ విధంగా గెలిచాను అనే, విజయం సాధించానని ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఆ అమ్మాయిని భయంకరంగా ట్రోల్ చేశారు. ఆ అమ్మాయిని భయంకరంగా చాలామంది చాలా బాధ పెట్టారు. అంటే హిందూ దేశం కాబట్టి, భారతదేశంలో ఉన్నాం కాబట్టి మరి చాలామంది ఆ అమ్మాయిని ట్రోల్ చేశారు, చాలా బాధ పెట్టారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. బహుశా శాంసన్ కూడా తెలిసే ఉంటుంది. కానీ అవన్నీ ఆయన లెక్క చేయలేదు. దేవుడు నన్ను నడిపించాడు, గ్రౌండ్లో అవన్నీ లెక్క చేయలేదు. ఆయన మరి ఆ విధంగా యేసయ్యకు ప్రార్థన చేసుకుని ఆ సిగ్నల్స్ ఇస్తూ దేవుణ్ణి స్తుతించాడు శాంసన్. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభునందు ప్రియులారా, మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని హెచ్చించే సమయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. మన వెనక ఎంతోమంది ఎన్నో విధాలుగా అనుకుంటుంటారు. ఐ డోంట్ కేర్ అనుకోవటం, మనం దేన్ని లెక్క చేయకుండా మనం ముందుకెళ్ళినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఇంకా గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు, గొప్పగా మనకి విజయాన్ని ఇస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి వారు బహుశా మనల్ని చంపేస్తారేమో, ఈ శరీరం నుంచి ఆత్మను దూరం చేయగలరేమో, కానీ ఆత్మను శాశ్వతంగా నరకానికైతే నడిపించలేరు. ఆత్మను నరకానికి నడిపించేవాడు దేవుడు. కాబట్టి ఆయనకు భయపడాలి. అదే పరిశుద్ధ గ్రంథం చెబుతా ఉంది. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే ఎవరికి మనం భయపడాలి? ఎవరికి మనం భయపడాలి? దేవునికి భయపడాలి, ఈ మనుషులకు కాదు. వీళ్ళు మామూలుగా ఆ శరీరాన్ని చంపగలరేమో కానీ మన ఆత్మను నరకానికి తీసుకెళ్ళలేరు. కాబట్టి ఆ నరకానికి తీసుకెళ్లే దేవుడు కాబట్టి, మనల్ని పరలోకం, నరకం అనేది ఏర్పాటు చేసింది ఆయన. పరలోకానికి కానీ నరకానికి కానీ నడిపించగలిగిన శక్తిమంతుడు ఆయనకు. కాబట్టి ఆయనకు భయపడితే మనకు పరలోక రాజ్యం యొక్క ప్రవేశం దొరుకుద్ది. కాబట్టి ఆయనకు భయపడాలి, దేవునికి భయపడాలి. కాబట్టి ఇక్కడ శాంసన్ని నేను చూసినప్పుడు అతనంత ధైర్యంగా గ్రౌండ్లో ఎవరు ఎన్నైనా అనుకొని, ఏ విధంగా అయినా ట్రోల్స్ చేయని, నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతాననేటటువంటి ఉద్దేశంతో మరి శాంసన్ అక్కడ ఆ సిగ్నల్ ఇస్తూ దేవుణ్ణి స్తుతించాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన ద్వారానే నేను విజయాన్ని పొందుకున్నానని ప్రపంచం మొత్తానికి తెలియజేశాడు. దేవునికి మహిమ. అవును ప్రియులారా, మనం ఈ భూమి మీద ఒక విజయం సాధించాలంటే ఎవరైనా సరే వారికి దేవుని కృప ఉండాల్సిందే. దేవుని కృప లేకుండా సాధించలేరు. అయితే కొంతమంది దాన్ని గ్రహిస్తారు, కొంతమంది దాన్ని గ్రహించలేరు. శాంసన్ ఆయన యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయనే విజయం ఇచ్చాడని గ్రహించి ఆయనకు గ్రౌండ్లో ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుని యందు ఆధారపడదాం, యేసయ్యను ఆశ్రయిద్దాం. ఆయన నిజమైన దేవుడు, ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన యందు నిరీక్షణ ఉంచినటువంటి బిడ్డలను ఆయన ఏమాత్రం సిగ్గుపరచడు. అవును, కొన్ని సందర్భాల్లో శాంసన్ తల ఉంచుకొని ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఆయన మంచి ఆటగాడు అయినప్పటికీ కూడా మరి వారికి బాటిల్స్ మోసాడు, నీళ్లు మోసాడు, చాలా భయంకరంగా ఇబ్బందులు పడి ఉండొచ్చు ఒకానొక సమయంలో. కానీ ఒక రోజు వస్తుంది అని నిరీక్షించాడు. ఆ నిరీక్షణకు ఫలమే సిగ్గుపడనీయని దేవుడు తల ఎత్తాడు.
తల ఎత్తాడు, విజయాన్ని ఇచ్చాడు. యోసేపును మనం చూస్తాం, కొన్ని సమయాల్లో ఆయన సిగ్గుపడ్డాడు, తల ఉంచుకున్నాడు, కష్టాలు శ్రమలు అనుభవించాడు. కానీ ఒకానొక సమయంలో దేశానికే రాజు తర్వాత రాజు అంతటి వాడయ్యాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలామందిని మనం చూస్తాం. కాబట్టి మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, నిరీక్షణ కలిగి ఉండండి, దేవుని కొరకు ఎదురు చూడండి, ఆయనకు ప్రార్థన చేసుకోండి. ఒకానొక సమయం వస్తుంది, మీ తల ఆయన ఎత్తుతాడు, మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు, నిజమైన దేవుడని మీకు తెలియచేస్తూ మరి యేసుని ఆశ్రయించండి, ఆయన కృపకు పాత్రలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.